హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. నిన్న మా పాప బర్త్డే. ఖచ్చితంగా ఈ వీడియో ఎంతమందికి వెళ్తుందో, ఎంతమంది చూస్తారో ఖచ్చితంగా ప్లీజ్ విష్ చేయండి. తనకి మీ అందరి ఆశీస్సులు కంపల్సరీ తనకు ఉండాలండి. ఖచ్చితంగా విష్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్. అందరు హ్యాపీగా మెసేజ్ పెట్టండి, తనకి బర్త్డే విషెస్ చెప్పండి. ఇది నా కూతురిది 10th అంటే 9th కంప్లీట్ అయ్యి 10thలోకి అడుగు పెడుతుంది అన్నట్టు. ఎంత పెద్దది అయిపోయిందో కదా నా కూతురు, మొన్న పుట్టినట్టు అనిపిస్తుంది. కానీ 10 years వచ్చేసినాయి అప్పుడే. ఈ హైదరాబాద్కి వచ్చిన దగ్గర నుండి ఎప్పుడైనా మేమే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం బర్త్డే. అంటే ఇక్కడ ఎవరు తెలియదు పెద్దగా, మేమే మా ఇంట్లో వరకు మేము సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం. కానీ ఈసారి కొంచెం 10th బర్త్డే కదా, కొద్దిగా పెద్దగా చేద్దాం అన్నట్టుగా అనిపించింది. 10thలోకి అడుగు పెడుతుంది కదా అని చెప్పి నాకు అట్లా అనిపించి కొంచెం ఇంటి దగ్గర తన ఫ్రెండ్స్ని పిలిచినాం, నా ఫ్రెండ్స్ని కూడా పిలిచినాం. సింపుల్గా జరిగిపోయింది, హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా పాప అంతా హ్యాపీగా ఫీల్ అయింది. ఎప్పుడైనా మనమేనా మమ్మీ, మనమేనా అన్న ఫీలింగ్ ఉండేది అన్నట్టు, మేమే ఉండేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు తన ఫ్రెండ్స్ ఒక 4-5 నా ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో హడావిడిగా కనిపించేసరికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది తను కూడా. బర్త్డే అయితే ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు అయితే ఫుల్ హ్యాపీగా విషెస్ చెప్పిండు అన్నట్టు, మీకు వీడియోలో ఫస్ట్లో కనిపిస్తుంది కదా. ఇంకా తన ఫ్రెండ్స్ తీసుకొచ్చిన గిఫ్ట్లు చూసుకుంటుంది. తన ఫ్రెండ్ ఒకటి గిఫ్ట్ తీసుకొచ్చింది. నన్నేమో ఏం గిఫ్ట్ ఇస్తున్నావు మమ్మీ అని అంటే, నేను సైకిల్ కొనిస్తా బిడ్డ అని చెప్పిన. ఇంకొకటి టెడ్డీ బేర్ నా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది నా బిడ్డ అయితే. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరండి ప్లీజ్ మీ బెస్ట్ విషెస్ మాత్రం తనకి చెప్పండి. తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పి, సంతోషంగా అన్ని రకాలుగా ఉండాలని కోరుకోండి.